పెద్దనాన్న గారు. ఏం బా ఏంటి? ఆ, ఎలా ఉన్నారండి? ఏదో అలాగే బా, ఇప్పుడే అలా పొలానికి వెళ్ళి వచ్చాను. అవునవునా, ఎండలు ఆ, బాగుంది అనుకుంటారండి. చాలా దారుణంగా ఉన్నాయి. ఆ, ఆ, ఆ. ఏంటి ఈ మ- విషయం? పొద్దున కూడా 2 కాల్స్ చేసావు, నేను పనుల్లో ఉన్నాను, చూసుకోలేదు. ఏం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా ఒక 2 రోజులు వారం ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతారేమో అని చెప్పి ఫోన్ చేశాను. లేదబ్బా, ఈ మామిడికాయలు ఇవన్నీ పంట దింపాలి. ఆ, ఆ పళ్ళు దింపి కొంచెం అదంతా సెటిల్ చేసుకుంటే కానీ అవ్వదు. ఇంకొక 20 రోజుల వరకు కదలటానికి అవ్వదు. అవునవునా. ఆ మామిడి తోట పనులన్నీ చూడాలి. దగ్గర లేకపోతే ఇప్పుడు కూలీలు తీసేస్తున్నారు డబ్బాలు. అయ్యో. ఆ, 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 అవి చూసుకోవాలి 2 రోజులు. ఆ. ఏం లేదు వస్తానులే, పెద్దనాన్న గారు. నెలాఖరికి ఎప్పుడో వస్తాను. ఏంటి సరే. విషయం? ఏం లేదు. ఆ, 2 రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకున్నా, పొద్దున్న 2 సార్లు చేసినా మీరు తీయలేదు. ఆ, ఆ, ఏం లేదు పెద్దనాన్న గారు, అది మనది జగ్గపేటలో చిలకల్లో ఉంది కదా స్థలం. చిలకల్ల 40 సెంట్లు. అదే మన నాన్నది ఒక 20, మీది ఒక 20 అవును అవును. ఇది అది అమ్మేద్దామని అనుకుంటున్నాం పెద్దనాన్న గారు. ఏంటి అప్పుడే ఇంత అర్జెంట్ ఎందుకు? అర్జెంట్ అంటే ఏం ఇన్నాళ్ళు లేదు, ఆగాం కదా, గవర్నమెంట్ మాత్రం రేటు వస్తుంది కొంచెం అనుకున్నాం కదా. గవర్నమెంట్ మారితే అంటున్నారు కానీ పరిస్థితి ఏంటంటే నాన్నకు ఒంట్లో బాగాలేదు ఇక్కడ. ఆ, మీకు వయసు అయిపోయింది, రేపు పొద్దున మళ్ళీ ఏదన్నా అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అంటున్నారు కదా, భూ చట్ట సేకరణ ఏదో చెప్తున్నారు. అవును అవును అవునురా, అదేదో అందరూ మన వాళ్ళందరూ ఏదో మీసేవకి వెళ్ళి మన ఊరు వాళ్ళందరూ ఏదో చెక్ చేయించుకుంటున్నారు. ఏదో ఏంటది, ఏం చేయించాలి అది చెక్ చేయాలంటే? ఏం లేదు పెద్దనాన్న గారు, దాని ఏంటంటే డైరెక్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీ పేరు మీద ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ అధికారికి ఒప్పచెప్పేస్తారు. ఈ స్థలం వాడికి సంబంధించిందా కాదా అని వాడు ఎవరికి సంతకం పెడితే వాడికి వెళ్ళిపోద్ది అంతే. మన దగ్గర డాక్యుమెంట్ ఉన్నా ఏది ఉన్నా రిజిస్ట్రేషన్ ఏమీ పనిచేయమంట. ఏది మన భూమే? ఇంక ఎవరు మన భూమిలో చిన్న సెంట్ ఉన్నా లేదంటే కమర్షియల్ ల్యాండ్ ఉన్నా సరే ఏది సంబంధం లేదంట. ఇంకా డాక్యుమెంట్లు ఉన్నా రిజిస్ట్రేషన్ కాపీలు ఉన్నా మీ దగ్గర అంతకుముందు మన తాతలు ఏది ఉన్నాయి స్థలాలు అవి కూడా వాడు ఒక్క సంతకంతో పోద్దంట పెద్దనాన్న గారు. నాకేంటంటే ఇప్పుడు మనకి మీరేమో తాతలు సంపాదించినంత అక్కడ అటు పోయి మిగిలింది అది కొద్దిగా గొప్ప. అది కూడా లేదంటే మళ్ళీ ఇబ్బంది కదా అని నా భయం. రేపు ఇదేంటి చట్టం, ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు, ఏంటిది? మన వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారు మీ సేవకి వెళ్ళి ఏదో కాగితాలు తీసుకెళ్తున్నారు, ఏంటో అందరూ. నేను మీకు అదే చెప్దామని పెద్దనాన్న గారు, మీరు కూడా కొద్దిగా మన పేపర్లు కూడా ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అసలుకి మన పేరు మీద ఉందా లేదా అంటే ఇప్పుడు ఏం లేదు. అది తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడంటే ఈ పేరు తీసేసి మీ పేరు తీసేసి వాడి పేరు రాసేసుకున్నాడు అనుకో, వాడిది అయిపోయినట్టే. దాని గురించి మళ్ళీ నువ్వు కోట్ల చుట్టూ తిరిగినా కోట్లలో కూడా వేస్తానికి హక్కు లేదు అని చెప్పడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అవునా? అది కాదు, మనం వెళ్ళాలి కదా. మనం ఒకవేళ ఎవరికైనా అమ్మాలన్నా చేయాలన్నా మనం సంతకాలు పెట్టాలి కదా. ఇప్పుడు ఏం లేపన్నాను గారు, అదే కదా. ఇప్పుడు మీరు ఎటువంటి హక్కు మీకు లేనట్టే. మీ దగ్గర పేపర్లు ఉండొచ్చు, డాక్యుమెంట్ ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు, ఏది ఉన్నా సరే అది నీకు సంబంధం లేదు. అవునా? ఒక్కడు ఎవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవడైతే వైసీపీ ప్రభుత్వం పెడుతుందో వాడు ఎవడికి సంతకం పెడితే వాడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డికి పెట్టాడు అనుకో, సుబ్బారెడ్డిదే. దాని తర్వాత నువ్వు ఇంకేం చేసినా అది నీకు సంబంధం లేదు. అవునా? ఇట్లాంటివి కూడా చేస్తున్నాడు. ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు? వచ్చేసిందా చట్టం? వచ్చింది నిన్నటి నుంచే పెద్దనాన్న గారు. నాకు అదే కదా టెన్షన్ ఉన్న. అది బ్రోకర్ తో కూడా మాట్లాడి పెట్టా పెద్దనాన్న గారు. సెంట్ వచ్చేసి వాడు 30 నుంచి 40 కన్నా రాదంటున్నాడు. రేపొద్దున మళ్ళీ జగన్ వచ్చిందంటే మనకు ఇంక ఉన్న స్థలం అనేది ఉండదు. ఇప్పుడు నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే అసలు మన పేరు మీద ఉందా పోయిందా అనేది టెన్షన్. ఎందుకంటే అది ఇంకా తెలుసు కదా, పెళ్లి కూడా అవుతుంది. అవును, అది కాదురా, మనం కొన్నదే సెంట్ 50,000కి. ఇప్పుడు 30-40 అంటే మనం కొని దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నువ్వు ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నావు కదా, బ్రోకర్ గాడు ఏమంటున్నాడంటే ఒకటే మాట అంటున్నాడు, నీకు 35 ఎక్కువ. రేపొద్దున ఒకవేళ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ స్థలం పోయిందంటే మటుకు రూపాయి కూడా రాదు. అది ఎవడో సుబ్బారెడ్డో లేదా తెల్లారెడ్డో అంజిరెడ్డో ఏదో ఇంటికి పెట్టి పెడేస్తాడు, అయిపోద్ది అని చెప్పి అంటున్నాడు. మరి దాన్ని ఇప్పుడు ఏం చేయాలని నాకు టెన్షన్. నాన్నకేమో ఆరోగ్యం బాగాలేదు, ఆయన లేచి ఆయన టెన్షన్ కూడా అదే. ఏదైనా మాట్లాడే ఇది చెబుదామంటే కూడా భయం వేస్తుంది. దానికి ఎక్కడ అది కాక ఆయనకు కంట్లు వేస్తారు. అది మళ్ళీ ఎక్కువైతే మటుకు మళ్ళీ సీరియస్ అవుతుందని చెప్పి ఆయన చెప్తాను. ఆయన చెప్పకుండా నీతో మాట్లాడింది అందుకే నువ్వు కొద్దిగా ఏదైనా ఆయనతో నాన్నతో మాట్లాడుతావు. లేదు, ఇలాంటి ఆడికి చెప్పక, అసలు ఆడికి అసలే ఆరోగ్యం బాగాలేదు, అసలు వాడితో ఏం చెప్పొద్దు. కానీ
ఇదేంటి నాకేం అర్థం కావట్లే. ఇది అసలు ఈ భూములతో బయటం ఏంటి మొత్తం? అంటే ఎవరిది ఎవరైనా వాళ్ళ పేరు రాసేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు. అంటే అదే కదా సార్ నన్ను మీరు చూడలేదా మొత్తం అంతా పల్లెటూర్లలో ఆడు ఎవడు మన శ్రీనివాస్ గారు ఉన్నాడు చూస్తావా, వాడు కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు ట్రాక్టర్ సీన్ గాడా, ట్రాక్టర్ సీన్ గాడు ఆడు ఇప్పుడే నాకు కనిపించాడా మీ సేవ దగ్గర నిలబడి ఉన్నాడు. మరి మీ సేవ దగ్గర ఇంతమంది ఎందుకున్నారంటే అదే పెద్దనాన్న గారు అయిపోయింది, స్థలాలంతా దొబ్బేస్తున్నాడు. ఏం లేదు, నీ పేరు అనేది నీ పేరు మీద ఉండదు, ఎవరి పేరు మీద రాస్తే ఆడి పేరు మీద వెళ్ళిపోద్ది. ఆయనకి ఇప్పుడు ఒకవేళ నాన్నకి ఈ విషయాలు తెలిసినాయి అనుకో, ఎవరి పేరు మీద రాస్తే ఆడి పేరు వెళ్ళిపోయిందంటే మటుకు ఆయన కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే మనకు ఉన్నదే ఆ కొద్దో గొప్ప, దాన్ని కూడా చేస్తే మరి ఇప్పుడు ఇబ్బంది కదా. అందుకే మీరేమో మీరు మళ్ళీ ఒకసారి చెప్తామంటే మీకు ఆరోగ్యం బాగలేదు కదా, మళ్ళీ ఆ ఎంటల్లో ఎక్కడి నుంచి ఉంటారని. అది కాదురా, ఆడు అసలు రేపు 15 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి, ఈడు పోతాడని చెప్తున్నారు అందరూ. ఈడు గెలవడు మొత్తం. అంటే మొత్తం అసలు జనాల్లో మూడు మారిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చట్టం ఏంటి, ఆల్రెడీ చట్టం చేశాడా? ఇప్పుడు కూడా దొబ్బేస్తున్నారా స్థలాలు, లేకపోతే అదేంటి, ఏమన్నా టైం ఉందా దీనికి? ఏమన్నా కొంచెం మనం చూసుకోవటానికి? లేదు సార్, పోయిన అక్టోబర్కే ఇది పెట్టి అప్పటి నుంచి స్టార్ట్ చేయాలని, కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేయకుండా ఇక్కడ ఎట్లా పోతాడని చెప్పేసి మీరు అంటున్నట్టు పోయే ముందు ఎంతో కొంత అన్ని సెట్ చేసుకుని వెళ్ళిపోతే మన కోర్టులకు వెళ్ళి కూర్చున్నా సరే వేస్ట్. ఇప్పుడు మన పేరు మీద రాసుకున్న తర్వాత మనం కోర్టుకి వెళ్ళినా సరే వేస్ట్ పెడతాను కదా. అందుకే వాడు పోయే ముందు అన్ని ఆస్తులన్నీ వాడి పేరు మీద, వాడికి సంబంధించిన బినామీ పేర్ల మీద రాసేసుకుని వెళ్ళిపోదాం ప్లాన్. వాడి తప్పు మొదలు పెట్టాడు. ఇప్పుడు జనాలు భూముల మీద పడుతున్నాడా? ఇప్పుడు మరి మీ సేవ దగ్గర అక్కడ ఇక్కడ పోయి పత్రాలు పట్టుకుని ఎందుకు నించున్నారు అనుకున్నాను. మీ దగ్గర 30 రకాల పత్రాలు ఉన్నా వేస్ట్. ఆ అధికారి ఎవడైతే ఉన్నాడో ల్యాండ్ టైటిలింగ్ అధికారి, వాడు ఒక్క సంతకం వీడిది ఇది కాదు, ఇది పలానోడిది అని సంతకం పెడితే అయిపోయినట్టే. అవునా? మన సత్తిగాడు కూడా అక్కడే ఉన్నాడు, సీన్ గాడును ఆడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ. మరి నేను ఏమన్నా కొంటున్నారేమో భూమి అనుకున్నా నేను. కొనేది ఏముంది పెద్దనాన్న, కొనే రకంగా ఉంది ఆంధ్రాలో మనకి. ఏదో హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పడి ఏదో ఆయన అవసరాలు పడి చేస్తున్నాడు తప్ప అక్కడ ఏం లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే ఆ 35,000 40,000 ఏదో బ్రోకర్ గాడికి ఉన్న 40 సెంట్లు అమ్మేసి మీరు కూడా ఇట్లా వచ్చేస్తే అయిపోద్ది అని చెప్పి. ఎందుకు వచ్చింది చెప్పండి? అదంతా తర్వాత చూద్దాం కదా. ఒక పని అసలు ఈ 40 సెంట్లు కొంచెం పని 15 రోజులు ఆగరాదు. ఇప్పుడు డబ్బులు అవసరం అంటే ఏమన్నా కావాలంటే సర్దుతా నేను. ఈ 15 రోజులు ఆగితే గవర్నమెంట్ ఏమన్నా మారిందనుకో మనకి రేటు వస్తుంది. ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు మనం అప్పుడు కొన్న 7 సంవత్సరాల దగ్గర అవుతుంది మనం కొని. అప్పుడు కొన్న రేటే నడుస్తుంది, 50,000 నడుస్తుంది సెంటు. లేదు పెద్దనాన్న గారు, బ్రోకర్తో మాట్లాడితే వాడు ఒకటే భయపిస్తున్నాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ పైన స్థలాల పైన కన్ను ఉంది, అదే ఎవరికైనా రాస్తే మటుకు రూపాయి కూడా రాదు, మీరు పోయి బతిలాడుకుంటే వాడు సెంటుకి 10,000 5,000 అని చెప్పి మాట్లాడొచ్చు. అంటే మన స్థలాన్ని వాడే తీసుకొని మళ్ళీ వాడే మనకు అమ్మినట్టే అయిపోతుంది పెద్దనాన్న గారు. అవునా? పని మన స్థలానికి మనం ఏమన్నా తీగలు చుట్టే అది ఫెన్సింగ్ లో వేయించుకుంటే పని ఏది దేనికి పనికిరాదు పెద్దనాన్న గారు. ఇప్పుడు డైరెక్ట్ గా మీరు స్థలానికి సంబంధించి అధికారి మీరు పోయి సంతకం పెట్టడానికి కూడా లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవరికి సంతకం పెడితే ఆడికి. అవునా? మరి ఇప్పుడు అదే కదా, వాడు సీలుగాడు కావచ్చు మీరు అన్నట్టు వాళ్ళందరూ అక్కడ ఎందుకు కూర్చున్నారంటే అందుకే. ఇది నాన్నకు తెలిస్తే మళ్ళీ ఇబ్బంది. అదే కాక ఆయన వారమే అయింది బయటికి హాస్పిటల్ నుంచి వచ్చింది. నేను ఒక పని చేస్తానండి, ఇప్పుడు నేను భోజనం చేసి నేను మీ సేవకి నేను కూడా వెళ్తాను కాగితాలు పట్టుకొని. సత్తిగాడి కానీ సీన్ గాడి కానీ ఏమైనా తగులుతారేమో ఇప్పుడు చూస్తాను. అసలు ఏంటది, ఎలా చెక్ చేయాలి ఏంటో వాళ్ళ దగ్గర ఉండి నాకు తెలియదు సరిగ్గా. ఇది ఎలా చెక్ చేయించాలో చెక్ చేయిస్తాను. అసలు ముందు మన పేరును ఉందా, ఇది ఆల్రెడీ దొబ్బేశారా మంది, అది చూసుకోవాలిగా. నువ్వు చెప్పిన దాని లెక్క ప్రకారం అయితే నాకు అలాగే అనిపిస్తుంది. అది కాక ఇంకోటి ఏంటంటే పెద్దనాన్న గారు, మీరు అన్నట్టు రేపు పొద్దున్న చంద్రన్న గవర్నమెంట్ వచ్చిందనుకో అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ రేట్లు పెరగడానికి రేట్లు పెరిగినా చట్టం ఉంటే ఏదైనా ఇబ్బందే కదా మనకి, ఆయన వచ్చినా కూడా. అదే అందుకే నేను అంటున్నా, ఫస్ట్ స్థలం మన చేతుల్లో ఉంటే రేట్లు పెరుగుతాయి తర్వాత. అది కాదు, చట్టం ఇలాగే ఉంటుందా? తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమన్నా మారుద్దా ఇది? లేదు, ఆయన చెప్పేసిండు కదా, ఆయన ఖచ్చితంగా ఈ భూ చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పేసి అన్నాడు రాగానే. చట్టం తీసేస్తానని చెప్పాడా? తీసేస్తా అని చెప్పాడులే, అది ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ మన పేరు మీద ఉందో లేదో అనేది తెలుసుకోవాలి కదా. నేను అది చూసుకొస్తాను ఇవాళ.
ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్థలం మన పేరు మీదే ఉంది అంటేనేమో పర్లేదు, సాయంత్రం నేను నాన్నతో మాట్లాడిస్తా. లేదు స్థలం లేదు అది కాదురా, ఒక పని చేయి, నువ్వు ఇప్పుడు నాన్నతో ఏం కలపమాకు. ఇప్పుడు నేను అసలు మన పేరున ఉందో లేదో చూసుకొస్తాను. చూసుకుని వచ్చి నాకు ఏం చేద్దామంటే, మన పేరునుంటే భద్రంగా ఉన్నట్టే కదా, మన పేరునుంటే ఇప్పుడు భద్రంగా ఉన్నట్టే. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 15 నెల రోజులు ఆగుదాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు రేటు కూడా వస్తుంది అంటున్నారు, రేటు చూసి అమ్మేసుకుందాం. అంతేనా? లేదంటే ఈడే వస్తాడు అన్నట్టుగా తేలిందంటే వచ్చిన కాడికి తగ్గొట్టుకుని అమ్మేసుకుందాం. అదే ఎందుకు మీరు రేపు పొద్దున ఈ పని చేద్దాంలే. ఒకవేళ వీడియో వస్తున్నాడు అని చెప్పుకుంటే మనకు 30-35 ఏదో అమ్మేసి మీరు కూడా అక్కడ ఎందుకు ఒంటరిగా గారు ఎట్లా లేరు, ఎవరు లేరు కాబట్టి మీరు ఒక్కళ్ళు ఎందుకు అక్కడ ఊర్లలో. అది కాక ఎవరిని అడిగితే వాళ్ళని చెత్తకు బాగుతున్నారంటగా. చాలా దారుణం అసలు. మామూలుగా చట్టం ఇక్కడ లేదు కానీ ఇప్పటికే దొబ్బేస్తున్నారు మన వాళ్ళు. ఎవడెవడి స్థలాలు ఆక్రమించుకు దొబ్బేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది ఊళ్ళో పరిస్థితి. సరే ఒక పని చెయ్యి, ఒక మాట చెప్తాను. ఇప్పుడే నేను భోజనానికి కూర్చున్నాను. భోజనం చేసేసి నేను మీసేవకి వెళ్ళొచ్చి మళ్ళీ నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను. నాకు ఒక్కసారి చెప్పాను. నేనైతే నాన్నకి చెప్పలేదు. ఆడికి చెప్పదు, ఆడికి చెప్పొద్దు అసలు. నేను చూసి వచ్చినాక పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకుని తెలుసుకుందాం ఏం చేయాలనేది, అప్పుడు ఆలోచిద్దాం. కొద్ది చూడండి సార్, ఎందుకంటే ఇబ్బంది పడకూడదు సరే. సార్. మీరు ఏదైనా ఎండలకి నువ్వు నాన్న జాగ్రత్తగా చూడు. ఈ ఎండలు అది బయటికి వెళ్ళని మాకు అసలు. సరే అడిగి ఏం చెప్పకు, ఈ సంగతి ఏది కూడా చెప్పకు. సరే మనం మాట్లాడుకున్నాక డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం అనేది. సరే మీరు ఖచ్చితంగా ఈ రోజు వెళ్ళేసిరండి. వెళ్ళొచ్చి నేను చేస్తాను, నీకు సాయంత్రం చేస్తాను. భోజనం చేసి ఇప్పుడు వెళ్తాను నేను ఇప్పుడు. సరే సరే ఓకే అబ్బా.